హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్‌గా చాలా రోజులైపోయింది. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ విషయానికొస్తే చివరి శ్రావణ శుక్రవారం కదా! సో, అమ్మవారి పూజ కోసం జస్ట్ ప్రిపరేషన్స్ అనమాట. ఈ వ్లాగ్‌లో మనం ఆ ప్రిపరేషన్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది చూద్దాం. యాక్చువల్‌గా ఆ వాల్‌కి బ్యాక్‌గ్రౌండ్ లాగా దుపట్టా టై చేద్దామని చెప్పి చూస్తా ఉన్నాను. యాక్చువల్‌గా అక్కడ థ్రెడ్ ఏమీ లేదు. సో, కర్టెన్ లాగా వేయాలన్నా ఒక థ్రెడ్ టై చేద్దామంటే వీటికి పిన్స్ పెడుతున్నాననమాట. కార్నర్స్‌లో అండ్ మిడిల్‌లో కొద్దిగా ఫోల్డ్ చేసి పిన్స్ అటాచ్ చేసేస్తే ఒక థ్రెడ్ కట్టుకొని దాని ద్వారా టై చేసేయొచ్చని చెప్పి అలా పిన్స్ అన్నీ సెక్యూర్ చేస్తున్నాను. వన్స్ ఆ పిన్స్ అన్నీ సెక్యూర్ చేసిన తర్వాత అక్కడ ఆ పర్టిక్యులర్ ఆ ప్లేస్ లో ఒక థ్రెడ్ తో దాన్ని టై చేసేస్తే బ్యాక్గ్రౌండ్ లాగా ఉంటుందని అనుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నీట్ గా ఫోల్డ్ చేసి పిన్స్ అనేది సెక్యూర్ చేస్తున్నాను అక్కడ. పిన్స్ అన్ని సెక్యూర్ చేసిన తర్వాత అక్కడ థ్రెడ్ ఆల్రెడీ టై చేస్తున్నాను వన్ సైడ్. సో ఆ థ్రెడ్ లోకి ఇదంతా ఎక్కిచ్చేస్తున్నాను అనమాట. ఈ పిన్స్ పెట్టిందంతా మనకి బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. సో ఆ థ్రెడ్ అంతా మనం ఆ పర్టికులర్ పిన్స్ దగ్గర అంతా మనం ఎక్కిచ్చేసిన తర్వాత ఈ థ్రెడ్ ఇటు సైడ్ కార్నర్ నుంచి దిక్కున అక్కడ హ్యాంగర్ ఉంది కదా, సో దానికి టై చేసేస్తాము. యాక్చువల్గా ఒక సైడ్ ఏమో హైట్ ఉంది, థ్రెడ్ ఒక సైడ్ ఏమో కిందికి ఉంది. సో బట్ నేను ఎలాగోలాగా దాన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తున్నాను. దాన్ని అంతా నీట్గా అడ్జస్ట్ చేసేసి అక్కడ టై చేసేసాను. ట్రై అయితే చేశాను, బట్ వాళ్ళకి కరెక్ట్గా వచ్చేలాగా దాన్ని నీట్గా అడ్జస్ట్ చేశాను. అడ్జస్ట్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట. సో ఇంకా కింద అమ్మవారిని పెట్టడానికి ఇంకొక దుప్పట్టా వేసి ఇంకా రిమైనింగ్ అన్నీ తీసుకుంటూ ఉన్నాను అనమాట రెడీ చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెడ్ సారీ అయితే అమ్మవారికి పెడదాం అనుకున్నాను, బట్ ఎల్లో శారీ కట్టాలనుకున్నాను. చూద్దాం రెండిట్లో ఏది బాగా వస్తే అది కడతాము, ఇంకా మిగిలినది పెట్టచ్చు అనుకుని చూస్తూ ఉన్నాను. యాక్చువల్గా చాలా ఈజీగా అయిపోతుందేమో అని అనుకున్నాను, బట్ ఇట్స్ టూ టఫ్. యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్ కూడా పెట్టాము అనమాట, బట్ లాస్ట్ ఇయర్ ఏంటంటే ఒక బ్లౌజ్ పీస్ తీసుకుని దాన్ని నీట్ గా ఒక సారీ టైప్ చేసి అలా పెట్టాము. బట్ ఈసారి సారీ పెడదామని చెప్పి ట్రై చేస్తున్నాను. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ట్రై చేయడము. ఆ సారీ కూడా బాగా బరువుగా అండ్ అది ఎలా మనం ఎలా మౌల్డ్ చేస్తే అలా ఉండట్లేదు, స్టిఫ్ గా ఉందన్నమాట. సో అలా ఫోల్డింగ్ చేయడం కూడా చాలా టఫ్ అయిపోయింది. మీరు చూస్తే అక్కడ నేను ఫోల్డ్ చేస్తున్నా కూడా అది నీట్ గా ఉండట్లేదు. మళ్ళీ నెక్స్ట్ ఫోల్డ్ చేసినప్పటికీ అది వచ్చేస్తుంది అనమాట, ఇలా ఎత్తుగా వచ్చేస్తుంది. సో అసలు అది చేయడం, అది కాక ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, సో కొద్దిగా టఫ్ అనిపించింది. యాక్చువల్గా ఫస్ట్ చెప్తుంటే ఫ్లాప్ అయిపోయింది అనమాట. డైలీ అమ్మ హెల్ప్ తీసుకొని చూడండి ఫస్ట్ టైం అలా పెట్టాను, బట్ నాకు అంత నచ్చలేదు. అంటే ఆ ఫ్రిల్స్ అవంతా సరిగా రాలేదన్నమాట. ఏదో జస్ట్ అంతా ఒకే చోటు ఉన్నట్లు అనిపించింది, అంత నచ్చలేదు. సో వద్దు అని చెప్పి మళ్ళీ తీసేసాను. యాక్చువల్గా ఫస్ట్ ఇలా పెట్టి చూసాను, అందుకని మళ్ళీ మొత్తం నేను రిమూవ్ చేసేసి శారీ మొత్తం నేలపైన టక్ చేసి నీట్ గా ఫోల్డ్ చేసి పెడుతున్నాను. మెల్లగా ఫ్రీజ్ పెట్టుకుంటూ వచ్చాను.
ఏదో అలా కష్టపడి అలా అలా ట్రై చేశాను. ఫస్ట్ టైం కదా అని ఏదో కొద్దిగా ఓపిక తెచ్చుకొని ట్రై చేశాను. బట్ వన్స్ అది ఫినిష్ అయిన తర్వాత మీరే చూడండి ఎలా ఉంది. సో మెల్లగా నేను అలా డ్రైప్ చేసుకుంటూ బాగానే పెట్టాను అనిపించింది ఫైనల్గా అయితే. ఫస్ట్ హాఫ్ అలా చేసి దానికి ఒక పిన్ సెక్యూర్ చేశాను. సో ఆ హాఫ్ నుండి ఇంకా రిమైనింగ్ హాఫ్ కూడా కంటిన్యూ చేశాను. సో ఇంకా రిమైనింగ్ హాఫ్ కూడా పెట్టేశాను. అండ్ ఫైనల్లీ మొత్తం ఫ్రిల్స్ అయిపోయేలోపు ఇలా ఉందన్నమాట. అంటే మనం కొంచెం అరేంజ్ చేయాలి మళ్ళీ. జస్ట్ ఫ్రిల్స్ అయితే పెట్టాను, బట్ మనం దాన్ని నీట్గా అరేంజ్ అయితే చేసుకోవాలి. యాక్చువల్గా ఇది ఫస్ట్ టైం కాబట్టి నాకు కొద్దిగా అలా అనిపిస్తుంది. మేబీ నెక్స్ట్ టైం చేసినప్పటికీ నాకు కొద్దిగా ఐడియా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఈజీగా చేస్తానేమో అని అనిపిస్తుంది నాకు. చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఈజీగా డ్రైవ్ చేయగలుగుతానేమో. మొత్తం నీట్గా అడ్జస్ట్ చేసేస్తున్నాను. అడ్జస్ట్ చేసిన తర్వాత మనం ఇంకా ఆ ప్లేస్ అక్కడ పెట్టేయాలి. నెక్స్ట్ ఇంకా పీఠం వేసేసి పీట పైన మనం అన్నగారికి అరేంజ్ చేస్తాం కదా, అవి పెట్టేసిన తర్వాత ఈ శారీని అయితే మనకి అటుగా పెట్టేస్తాం అన్నమాట. ఫస్ట్ ఒక పీట వేసి దాంట్లో అలా 2 బిందులు అరేంజ్ చేసేసి శారీని అయితే అందులోకి పెట్టేశాను. ఇప్పుడు పెట్టిన తర్వాత ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నీట్గా రౌండ్ గా దాన్ని అరేంజ్ చేసి ఫ్రిల్స్ అన్నిటిని అరేంజ్ చేసిన తర్వాత ఒక థ్రెడ్ తీసుకొని సెక్యూర్ చేసేయాలన్నమాట. సో అప్పుడు మనకి మనం అలా పెట్టిన ఫ్రిల్స్ అలానే ఉంటాయి. సో ఫస్ట్ దానికంటే ఇది చాలా బెటర్ అనిపించింది నాకు, బట్ టైం అయితే చాలా పట్టింది. ఇంకా నీట్గా అరేంజ్ చేసిన తర్వాత ఒక థ్రెడ్ తీసుకొని టై అయితే చేసేసాను. మళ్ళీ ఏమైనా అడ్జస్ట్ చేయొచ్చు అన్నట్టుగా ఫస్ట్ అయితే అది టై చేశాను. దానికైతే హాఫ్ పార్ట్ డన్ అనే చెప్పాలి. ఈ మొత్తం ప్రిపరేషన్స్ లో ఇదే అన్నమాట కొద్దిగా టఫ్ పార్ట్.
అదంతా కరెక్ట్ గా పెట్టడం అడ్జస్ట్ చేయడం అనేది కొద్దిగా టఫ్ పార్ట్ రిమైనింగ్ వాటిల్లో కంటే. సో అదైతే ఎలాగో నేను ఫినిష్ చేశాను. ఇంకా అమ్మవారి పూజ పెట్టడానికి చూస్తున్నాను అనమాట. సో ఒక చిన్న కలశం పెట్టడానికి మనకి చెంబు ఉండదు కదా, అది పెట్టి దానికి అన్నవార్థం అన్నట్టుగా చూశాను. సో ఆ చెంబుకి మనం అమ్మవారికి గాజులు వేయడానికి ఒకటి స్టిక్ అయితే టై చేయాలి. సో ఆ స్టిక్ టై చేయడానికి అలా పట్టుకుంటే నేను కొద్దిగా టైట్ గా అనేది టై చేశాను. అది ఇన్కేస్ టైట్ గా లేదంటే ఒక సైడ్ కి బెండ్ అయిపోతుంది అనమాట. సో మనం బోత్ సైడ్స్ ఈక్వల్ గా ఫిట్ గా టై చేయాలి. అండ్ ఇన్కేస్ ఒక సైడ్ ఫిట్టింగ్ ఒక సైడ్ లూజ్ గా ఉందనుకోండి, ఒక సైడ్ మనకి బెండ్ అయిపోతుంది. అంటే మనం బ్యాండేజ్ వేసినప్పుడు కూడా అది ఇలా డ్రాట్ అయిపోతుంది. సో టూ సైడ్స్ ఈక్వల్ గా లెంత్ అండ్ ఫిట్ అనేది పెట్టాలన్నమాట. అమ్మని కరెక్ట్ గా పెట్టుకోమని చెప్పి నేను అలా ఫిట్ గా టై అయితే చేసేసాను. కొంచెం కట్టేసిన తర్వాత అక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ చుండు పైన అమ్మ టెంకాయ పెట్టేసి ఆ టెంకాయకి అమ్మవారి ముఖం అయితే పెట్టాలి. అమ్మవారి రూపు ఎల్లో కలర్ది ఉంది, అలాగే సిల్వర్ కలర్ది ఉందన్నమాట. ఎల్లో కలర్ది సిల్వర్ కలర్ది రెండు ఏది పెడదామా అని చెప్పి చూస్తున్నాను. అండ్ అమ్మకి మనకి నచ్చాక ఈ పైట వేసాం కదా, దాన్ని పెట్టడం మర్చిపోయి ఇంకా రిమూవింగ్ చేస్తున్నాను. బట్ వన్స్ మనం ఫేస్ అవి పెట్టిన తర్వాత పెట్టడానికి నీట్ గా రాదు కాబట్టి సో మళ్ళీ ఆ పైటని నీట్ గా పెట్టేస్తున్నాను. చాలా అలా చెప్తుందంటే నార్మల్ గా మనం శారీ కట్టుకుంటాం కదా, అలా పెట్టి చూడు ఒకసారి ఎలా ఉంటుందో అని చెప్పి చెప్తుంది. ఫస్ట్ అలా పెట్టి చూసాను. అంటే నార్మల్ ఓన్లీ వన్ సైడ్ మళ్ళీ వచ్చేలా పెట్టి చూడు అని చెప్పి చెప్పింది. నార్మల్ శారీ టైప్ ఉంటుందని. బట్ నాకు ఎందుకో వద్దాము, ఇలా టూ సైడ్స్ వేస్తారు కదా అలా వేసి చూద్దాము అని చెప్పి అలా ట్రై చేశాను. అలా టూ సైడ్స్ మనకి అంచు వచ్చేలాగా పెట్టి చూసాను అనమాట. అంటే ఇప్పుడు మనం ఏదైనా వేసినా కూడా అది నీట్ గా కనిపిస్తుంది. అది కాకుండా ఇప్పుడు మనం వన్ సైడ్ ఓన్ వేసి ఇటు సైడ్ స్టిక్ ఉంటుంది కదా, ఇప్పుడు అక్కడ మంచిగా అనిపించలేదు. ఇలా టూ సైడ్స్ వేస్తే మనకి ఇది వచ్చేస్తుంది, అప్పుడు మంచిగా అనిపిస్తుంది. సో అలా టూ సైడ్స్ పళ్ళు పెట్టేసి ఒక పిన్ తో సెక్యూర్ చేశాను. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా మనం అమ్మవారి ఫేస్ అయితే ఇంకా రెడీ చేయాలి. ఫేస్ పెట్టేసి నగలు అదంతా ఇంకా రెడీ చేయాలి నెక్స్ట్ పార్ట్. సో చెప్పాను కదా అమ్మవారి ఫేస్ ఎల్లో సిల్వర్ రెండు ఉన్నాయి. సో ఏది పెడతామని చెప్పి చూస్తున్నాను. ఫస్ట్ అయితే ఎల్లో ఫేస్ పెట్టి చూసాను. బట్ నాకు ఎందుకు ఎల్లో కన్నా ఎల్లో అంత శారీ ఎల్లోగా ఉంది, ఫేస్ ఎల్లో ఉంది కదా, ఎల్లో తీసేసి ఆ సిల్వర్ కలర్ గా పెట్టాను అనమాట. రెండు సేమ్ కలర్ ఉంటే అంతగా అమ్మవారి ఫేస్ కనిపించలేదు అని చెప్పి శారీకి సిల్వర్ కలర్ అయితే ఇంకా ఫేస్ బాగా లేని అనిపిస్తుంది అని చెప్పి సిల్వర్ కలర్ ఫేస్ పెట్టాను. నీట్ గా స్ట్రైట్ గా అడ్జస్ట్ చేసి ఇంకా థ్రెడ్స్ గా మనం టెంకాయకైతే సెక్యూర్ చేసేయాలి. నెక్స్ట్ ఇంకా అమ్మవారికి అలంకరణ జడ నగలు అవన్నీ ఉన్నాయి. సో అమ్మవారికి ఇంకా అలంకరిస్తున్నాను అనమాట. లాస్ట్ టైం అయితే ఇలా అంతా ఏం చేయలేదు, యాక్చువల్గా జస్ట్ ఒక సింపుల్ గానే చేసాం. బట్ దిస్ టైం అలాంటివి పెట్టాయి. సో జస్ట్ ఇలా చేస్తున్నాను.
ఫస్ట్ అయితే అమ్మవారికి జడం ఉంటే అది పెట్టేసాను. నెక్స్ట్ ఇంకా మొత్తాన్ని తీస్తున్నాను. మొత్తం బాక్స్ చిక్కులు చిక్కులు పడిపోయి నాకు అప్పటికే ఆల్రెడీ ఓపిక అయిపోయింది. సో వాటిని ఎటు పడితే అటు లాగేసి తీసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా వడ్డానం తీసుకొని వడ్డానం పెట్టాను. ఇంకా దాని తర్వాత ఒక్కొక్కటిగా నగలైతే వేసి అమ్మవారిని అలంకరిస్తాను. వడ్డానం పెట్టాను ఫైనల్. నెక్స్ట్ ఇంకా నగలు ఏది ఫిట్ అవుతాయో చూసి వేస్తాను. చిలక నేను ఒక్కొక్కటి వేసే అప్పుడు అది వీడియో కొద్దిగా మిస్ అయింది. మొత్తం వేసిన తర్వాత ఫైనల్ లో కన్నవారు అయితే ఇలా ఉందన్నమాట. మరుసటి రోజు పూజ ఎలా జరిగింది ఏంటి అనేది ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.